గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అంజీ మోరా 7 యూట్యూబ్ ఛానల్, స్టడీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మనం స్టడీ ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అంజీ మోరా అంజీ 7 యూట్యూబ్ ఛానల్ నేమ్ సెర్చ్ చేయండి. యూట్యూబ్లో మనకి మరిన్ని వీడియోలు అవైలబుల్గా ఉంటాయి. మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు స్టడీకి సంబంధించిన అన్ని వీడియోలు వస్తాయి, అక్కడ ఉంటాయి. దాని నుంచి మీరు మంచి కంటెంట్ పొందగలరు. మనం నిన్న సైన్స్ అండ్ టెక్నాలజీలో 10 వరకు చేసుకోవడం జరిగింది. ఈ క్వశ్చన్ టు ఆన్సర్ ఇది మనకు ప్రాక్టీస్ బిట్ లాగా బాగా యూజ్ అవుతుంది. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకున్నా. క్రింది వాటిలో ఆస్ట్రోసాట్లో పేలోడ్గా వాడబడేది అంటే అల్ట్రా వైలెంట్ ఇమేజింగ్ టెలిస్కోప్. ఇంకోటి 12ది వచ్చేసి కింది వాటిలో MOM గెలుచుకున్న అవార్డు అని అంటే డి స్పేస్ పయనీర్ అవార్డు 2015. గగన్ పేలోడ్ను అమర్చని అని అన్నాడు. గగన్ పేలోడ్లో అమర్చని ఉపగ్రహం ఏది వచ్చేసి GSAT 14. అంటే అమర్చినవి GSAT 8, GSAT 10, GSAT 15 ఇవి అమర్చినవి. ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రాలు లేని ప్రాంతం అన్నాడు. 14ది హైదరాబాద్ లేని ప్రాంతాలు, ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రాలు లేని ప్రాంతాలు హైదరాబాద్ అన్నాడు. 3 దాంట్లో ఉన్నాయి, డెహ్రాడూన్, ఖరగ్పూర్, జోధ్పూర్. ఈ 3 ఉన్నాయన్నట్టు. లేనివి అంటే మిగతా 3 ఉన్నాయన్నట్టు. అలాగే కింది వాటిలో తిరువనంతపూర్లో స్థాపించబడిన సంస్థ అని అన్నాడు. ఏది? DECU. 3వ ఆన్సర్ కరెక్ట్. DECU అనే సంస్థను స్థాపించడం జరిగింది. కింది వాటిలో ఇస్రో పరిశోధన సంస్థ కానిది అన్నాడు. 16 వచ్చేసి ఏంది కానిది? మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ అనేది కాదు. 2 విభిన్న కక్షల ఉపగ్రహాలను పంపిన PSLV ప్రయోగం. 2 విభిన్న కక్షలోకి మన ఉపగ్రహాలు పైకి పంపుతారు కదా ఆకాశానికి, కక్ష మార్గం అంటారు. కక్షలలో 2 విభిన్న కక్షల్లో పంపారు. అదేంది అని అడుగుతున్నాడు. 17ది PSLV C-35 అనే ప్రయోగంలో పంపారు. భారతదేశం మొదటి రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ అని అన్నాడు. ఏంది అది? 18ది బి రిసాట్ అనేది. స్ట్రెచ్డ్ రోహిణి, ఉపగ్రహ శని వాటి కక్షలోకి చేర్చిన ఉపగ్రహ నా వాహక పేరు ఏం పేరు అంటే 19ది వచ్చేసి బి ASLV. అలాగే భారత్ రిమోట్ సెన్సింగ్ కార్యక్రమాలు ఈ ఉపగ్రహ ప్రయోగంతో ప్రారంభమయ్యాయి. ఏ ఉపగ్రహంతో ప్రారంభమయ్యాయి? భాస్కర 1 అనేది భారతలో రిమోట్ సెన్సింగ్ కార్యక్రమాలు ఫస్ట్ భాస్కర 1 తోటి స్టార్ట్ అయినట్టు. కింది వాటిలో 17 మార్చి 2013 నాటికి సిల్వర్ జూబ్లీ జరుపుకున్న కార్యక్రమం ఏంది అంటే 17 మార్చి 2013 నాటికి సిల్వర్ జూబ్లీ జరుపుకున్న కార్యక్రమం ఏది వచ్చేసి భారత్ రిమోట్ సెన్సింగ్ అనేది సిల్వర్ జూబ్లీ జరుపుకున్నది ఎప్పటికీ 17 మార్చి 2013 నాది. కింది వాటిలో ఇస్రో పరిధిలో లేని సంస్థ అంటే ఇస్రో దాని పరిధిలో లేని సంస్థ ఏది అనేది 22ది సి వచ్చేసి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. మిగిలిన అన్నీ ఉన్నాయన్నట్టు ఇస్రో పరిధిలో. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఉంది, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఉంది, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనేది ఉన్నాయన్నట్టు. అలాగే వచ్చేసి 23ది వచ్చేసి మనకు కింది వాటిలో బెంగళూరు ప్రధాన కార్యాలయం లేని సంస్థ అంటే బెంగళూరులో ప్రధాన కార్యాలయం లేనిది ఏది? అది వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా జోధ్పూర్ అక్కడ ఉన్నాయని, బెంగళూరు లేదు అందులో. కాబట్టి మిగతా అన్నీ ఉన్నాయి. యాంట్రిక్స్ కార్పొరేషన్, ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్, ఇస్రో ట్రాకింగ్, టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్వర్క్ ఉన్నాయన్నట్టు. లేదంటే కింది వాటిలో అహ్మదాబాద్లో స్థాపితం కాని సంస్థ అంటే 24 వచ్చేసి సి నేషనల్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. భారతదేశపు అంతరిక్ష విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది ఏది అంటే వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది భారతదేశ అంతరిక్ష విశ్వవిద్యాలయం అంటారు. అలాగే జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్ర భూస్థావరం ఉన్నది. జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్ర భూస్థావరం ఉన్నది ఏది సంస్థ? షాద్నగర్, మన తెలంగాణలోని షాద్నగర్ ఏరియాలో ఇది ఒకటి జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం ఉంది, అదే షాద్నగరు. జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం యొక్క ప్రాంగణం లేని ప్రదేశం. ప్రాంగణం లేనిది ఏంది వచ్చేసి ప్రాంగణం లేదు, సనత్ నగర్లో ఉంటుంది ఇది. దానికి ప్రాంగణం లేదు. కింది వాటిలో సరిగ్గా జత అని ఇచ్చారు. 28వ క్వశ్చన్ మనం కరెక్ట్ క్యాచ్ చేయాలి.
అది వచ్చేసి తూర్పు ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం ప్రాట్నా. ఇది కరెక్ట్ లేదు. ఆడ ముందల కేంద్ర రిమోట్ సెన్సింగ్ ప్రాంతీయ కేంద్రం నాగపూర్లో ఉంది, పశ్చిమ ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం జోధ్పూర్లో ఉంది, దక్షిణ ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం ఏదో ఉంది బెంగళూరులో ఉంది. తూర్పు ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం పాట్నాలో లేదు. జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ గగనతల సమాచార సేకరణ ప్రాసెసింగ్ కేంద్రం ఏడ ఉంది అని అడిగిండు. ఎన్నోది ఇది వచ్చేసి 29వది. అంటే జిడిమెట్ల. 30 స్కాట్శాట్ 1తో భర్తీ చేయబడుతున్న ఉపగ్రహం ఏది వచ్చేసి స్కాట్శాట్ 1 అంటే ఓషన్ షాట్ 2 అనేది గుర్తుపెట్టుకోవాలి. స్కాట్శాట్ 1 అని ఓషన్ షాట్ 1 రిసోర్స్ షాట్ 1 అని అట్లా స్కాట్శాట్ 1 అవన్నీ కావు. ఓషన్ షాట్ 2 మిమ్మల్ని కాడుబాటడానికి ఓషన్ షాట్ 1 ఇచ్చిండు, 2 ఇచ్చిండు. మనం ఎప్పుడే కానీ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ 2లో మనం 30 అంటే 20 క్వశ్చన్స్ ఈరోజు నేర్చుకోవడం జరిగింది. మీకు ఇంకా మంచి మీకు క్వశ్చన్ 2 అంటే క్వశ్చన్స్ అంటే మనం ఎంత చదివినా కానీ మనం ఎక్స్ప్లెనేషన్ చదివి ఉంటాం. క్వశ్చన్స్ చదివేటప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది దీనికి లింకప్ అయి ఉంటుంది. కాబట్టి మీకు ఇంకా మంచిది కంటెంట్ వీడియోలు చేసుకుంటూ క్వశ్చన్ 2 ఆన్సర్స్ ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా అందిస్తాను. మోరా అంజీ 7 యూట్యూబ్ ఛానల్, స్టడీ ఛానల్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.